కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతాను కడియం శ్రీ గారు ఇవాళ మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల? ఏం పూర్తయింది మాకు తెలియదు. నీళ్ళు ఇవ్వను, ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి. నేను అక్కడ ఎమ్మెల్యేను. గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను. ఇలా నేను కాలువలు ఎక్కడున్నాయి రండి, మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నా తెలుస్తా అధ్యక్ష. ట్యాంక్ బండ పూర్తయింది, దాన్ని నింపు, కానీ కాలువలే లేవు. ఇట్లా వాళ్ళు ఏది పడతారు తప్పుడు సమాచారంగా కాలువలే లేవు, కాంగ్రెస్ హయాంలో నీళ్ళే లేవు అని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? తుమ్మలు పలిసినాయి. జాగ్రత్త, కూర్చో కూర్చో. బాగా మాట్లాడితే ఎట్లా? బాగా మాట్లాడితే కూర్చో. ఎవరికి ఇదే మర్యాద. బయటికి పోయి మా దగ్గర అధ్యక్ష నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు. కూర్చో అంటే కూర్చోమనడానికి ఏం కాదు, నేను పాలేరు కాదు. వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష నన్ను కూర్చో అనగానే భయపెట్టారు కాదు. అదే కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక్క నిమిషం కూర్చొని బెదిరిస్తారు అధ్యక్ష. మీరు చెప్పండి, ఒక్క నిమిషం మీరు చెప్పండి, కూర్చుంటే నేను. ఒక్క నిమిషం మంత్రి గారు, ఒక్క నిమిషం. గౌరవ కేటీఆర్ గారు కూర్చోండి సార్. కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి సార్, బెదిరించేది. కూర్చోండి, ఒక్క నిమిషం. సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు. సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన వాళ్ళు ఇక్కడ అవసరం లే. పోవచ్చు, వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లే. ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శవయాత్ర చూడాల్సి వస్తుంది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? శవయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శవయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి 12 ఏళ్ల పాప అధ్యక్ష, 12 ఏళ్ల పాపతోటి నేను సరిపోతాం మీరు ఓటేయకపోతే అంటే ఇది ఏమధ్యక్ష? వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతున్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నన్ను కూర్చోమంటారా వాళ్ళు? ఏమి నైతికత ఉన్నది? ఇలా ఓట్లు వేసుకుంటే 12 ఏళ్ల పాప, ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లు వేయకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర వేయాల్సి వస్తే బ్లాక్ మెయిల్ చేసుకున్న వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది. మేమందరం కూడా వరదకాలు వేలు చేసింది అధ్యక్ష. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కయ్యే అధ్యక్ష. లోవర్ మానేరు ఎవరు కట్టిన అధ్యక్ష? ఎల్లంపల్లి ఎవరు కట్టిన అధ్యక్ష? దాని మీద చెప్పకుండా ఏది పడుతుందో చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవాలు కాలే. అదే హరీష్ రావు గారి దగ్గర మల్లన్న సాగర్ అవుతుంది, కొండపోచమ్మ అవుతుంది, ఇవన్నీ ఎట్లా సాగదు? కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని కడతారా ప్రాజెక్టు? కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష. నమస్కారం. వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడేవాడు కాదు అధ్యక్ష. మీ ఆదేశాన్ని పాటిస్తాం, తప్పకుండా సభా మర్యాద కాపాడుతాం. కూర్చోండి. గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులు, మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభా మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు. దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కడియం శ్రీ గారు ప్లీజ్. కడియం శ్రీ గారు పేరు కడియం శ్రీ గారు
క్లారిఫై చేస్తే